హాయ్ ఆల్, వెల్కమ్ టు తిరుపతి. సో విజయవాడ నుంచి మేము తిరుపతికి వచ్చేసాము. బట్ మా దర్శనం మాత్రం ఆ రోజు కాదు. మేము తిరుపతిలో సండే మార్నింగ్, మా దర్శనం వచ్చేసి వెడ్నెస్డే. సో మేము జస్ట్ రూమ్ చెక్ఇన్ చేసేసి లగేజ్ అక్కడ పెట్టేసి తిరుచానూరులో ఉన్న అమ్మవారి పద్మావతి అమ్మవారి దగ్గరికి వెళ్ళి మేము అరుణాచలం స్టార్ట్ అయిపోవాలి. సో అది ప్లాన్. బట్ రూమ్ అప్పుడే చెక్ఇన్ చేద్దామని మేము అనుకోలేదు. బట్ ఆ రోజు మార్నింగ్ ట్రైన్ దిగడానికి ఒక 30-40 మినిట్స్ ముందు డెసిషన్ తీసుకున్నాం అనమాట. ఇది పద్మశాలి సత్రము. చాలా తిరుచానూరు మేము అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళాలని అనుకుంటాము. సో ఇక్కడే దిగుతాం మేము, ఎందుకంటే చాలా పెద్దగా ఉంటుంది రూము. ఇది ఒక రూము అండ్ లోపల ఒక రూము, 2 వాష్రూమ్స్, ఒక బాల్కనీ, చాలా స్పేషియస్గా అనిపిస్తుంది మాకు. సో మేము మ్యాక్స్ ఎప్పుడో కొండ కిందకి వచ్చినా మేము ఇక్కడే ఉండడానికి చూసుకుంటాం, ఎందుకంటే అమ్మవారి టెంపుల్కి చాలా దగ్గర ఉంటుంది. అండ్ మేము తిరుత్తని శ్రీకాళహస్తి వెళ్తాం కాబట్టి అక్కడ నుంచి మాకు కొంచెం బెస్ట్ అని అనిపిస్తుంది అనమాట. అండ్ మంచి కాఫీ తాగేసి అమ్మవారి ఫోన్కి టెంపుల్ దగ్గరికి ఫోన్స్ నాట్ అలౌడ్. సో అందుకే మేము ఏమీ వీడియోస్ తీయలేదు అక్కడ. సో ఇప్పుడు అరుణాచలంకి ట్రైన్లో ఉన్నాము. డ్రెస్సెస్ చేంజ్ చేసేసుకొని అరుణాచలం వెళ్ళాం. ఇక్కడ ట్రైన్లో ఏమైందంటే ఒక చిన్న పాపని దుర్గ ఏడిపిస్తుంది అనమాట. వాళ్ళ అక్కని తీసుకోవద్దు అని చెప్పేసి అక్కడ అవుతుంది. ఆ వెనుకున్న పాపే. సో మీకు అవన్నీ యాడ్ చేస్తాను ఇక్కడ చూడండి లాస్ట్ వరకు. దానికి వెళ్ళొచ్చా? అదేదో ఉందని చెప్పింది ఎట్లా పెట్టే ఇచ్చా పైన తగ్గదా చూసుకో కూడా నేను చెప్పలేదు.